నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రముఖ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏఎస్ రవికుమార్ చౌదరి ఈరోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. అసలు ఏం జరిగింది? వాళ్ళ తమ్ముడు శ్రీధర్రావు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అండి. నా పేరు ఆరుమడి శ్రీధర్రావు. యాక్చువల్గా ఏఎస్ రవికుమార్ చౌదరి ఓన్ బ్రదర్ అండి, మా బ్రదరు, మా అన్నయ్య. తను అందరికీ తెలిసిందే. తను తెలుగు చరిత్ర పరిశ్రమకి ఆకర్షితుడై గత 30 సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, తర్వాత సాగర్ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా, వి వినాయక్ గారు, తను, శ్రీనివైట్ల గారు, ప్రముఖ డైరెక్టర్లందరితో పాటు తను కూడా ఎదుగుతూ ఒక మంచి సినిమాలు, ఒక 8 సినిమాలు నిర్మించి మన తెలుగు ప్రేక్షకులకు అందించడం జరిగింది. దురదృష్టవశాత్తు తనకి కొంచెం ఈ మధ్య ఆరోగ్యం బాగోట్లేదండి. కొన్ని రోజుల నుంచి. నేను మొన్న జనవరిలో తనకి కొంచెం పెరాలిసిస్ స్ట్రోక్ లాగా కూడా వస్తే గుంటూరు మెడికల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అది చేశాము. తర్వాత నేను యుఎస్ వెళ్ళడం జరిగింది. తన ఆరోగ్యం బాగలేదని మొన్న నేను లాస్ట్ వీకే యుఎస్ నుంచి వచ్చాను. కొంచెం ఇలా ఉండగా సడన్గా ఈరోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల ఆ టైంలో తను నిద్రలోనే హార్ట్ ప్రాబ్లంతో చనిపోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, మేమందరం వచ్చాము, చూసాము. ఈరోజు ఇక్కడ మూసాపేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుపుతున్నాము. 11వ రోజున ద్వాదశ కర్మలన్నీ కూడా మీకు తెలియపరుస్తానని మనం చేసుకుంటాం. నమస్తే. అయితే అంటే ఇక డైరెక్టర్ అసోసియేషన్ నుంచి కానీ, ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరెవరైనా వచ్చారా? ఎందుకంటే ఆయన వీరభద్ర లాంటి, పిల్లాను విలన్ జీవితం లాంటి హిట్ సినిమాలన్నీ తీశారు, యజ్ఞం లాంటి సినిమా. అవునండి. ఇండస్ట్రీ నుంచి మాకు అందరూ ఫోన్లు చేయడం జరిగింది. కొంచెం దర్శకులు కొంతమంది వచ్చారు. వి సముద్ర గారు, మా డిఎస్ రావు గారు, ప్రొడ్యూసర్ గారు, వారు మాకు బంధువు కూడాను. ఎందుకంటే వాళ్ళ చుట్టాల అమ్మాయినే మా బ్రదర్ మేనేజర్స్ జరిగింది. తనకు పాప అండి, బీటెక్ ఎగ్జామ్స్లో ఉంది. ఎగ్జామ్స్ ఈరోజు కొంచెం పాపం వెళ్ళలేక కూడా ఆగిపోయింది. అందరూ ఇండస్ట్రీ నుంచి అందరూ మాకు ఫోన్లు చేసి సంతాపం ప్రకటించారండి. ఇండస్ట్రీ నుంచి మాకు మంచి ఆదరణ ఉంది. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే అంటే ఈయన ఆరోగ్యానికి సంబంధించి ఇంతకుముందు తిరగబడ్ర స్వామి రాజ్ తరుణ్తో కూడా లేటెస్ట్ మూవీలు రీసెంట్గానే ఆయన మూవీ చేశారు. సో ఏంటి అనారోగ్యం అంటే? పెరాలసిస్, జాండీస్ ఉందండి తనకు మొదటి నుంచి. జాండీసు, దాని తర్వాత పెరాలసిస్ స్ట్రోక్ లాగా మొన్న ఈ మధ్య 3 months బ్యాక్ వచ్చింది. అప్పుడు డాక్టర్లు కూడా చెప్పారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ పరంగా అన్నారు. అదే చిన్నప్పటి నుంచి కొంచెం వీక్గా ఉండేవాళ్ళు అండి. చిన్నప్పటి నుంచి జాండీస్ 1-2 సార్లు వచ్చినాయి. ఒక 10 years బ్యాక్ కూడా జాండీస్ వస్తే కూడా, కానీ ఎప్పటికప్పుడు క్యూర్ అవుతూ వచ్చింది. మొన్న హెవీ సీరియస్గా వస్తే గుంటూరులో డాక్టర్లు కూడా బాగా మాకు మంచి వైద్యం చేసి తనకి ఇబ్బంది లేకుండా కలిగించారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇది మళ్ళీ 3వ సారి రావడము, ఇక అందువల్ల ఆయన తులసి ఇచ్చారు. అంటే మీరు ప్రాపర్ ఎక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చారు? మీరు అసలు బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది, ఏం చేస్తారు? గుంటూరు జిల్లా యాక్చువల్గా అండి. మాది సెలపాడు, అయితే నారాకోడూరు మా అమ్మగారిదండి. మేమంతా ఇద్దరం అక్కడే పుట్టి పెరగడం జరిగింది. తను జేకేసీ కాలేజీ స్టూడెంట్ అండి. గుంటూరు జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి కాలేజీ స్టూడెంటు, చాలా మెరిట్ స్టూడెంటు. అప్పుడే లలిత కళల్లో మంచి ప్రావీణ్యం పొంది దాని తర్వాత సినిమా పరిశ్రమకు ఆకర్షితుడై మన నందమూరి బాలయ్య గారంటే బాగా అభిమానము, తెలుగుదేశం పార్టీ అన్న బాగా అభిమానము, బాగా కలర్ ఇచ్చేవాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను బాలకృష్ణ గారితో సినిమా తీయాలి, అదే టైంలో మహేష్ బాబు గారితో సినిమా ఉన్న బాలయ్య గారి మీద ఎక్కువ అభిమానంతో నేను ఫస్ట్ బాలయ్య గారి సినిమా తీసిన తర్వాతే ఇంకా నేను మిగతా సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున ఎంతో బాలయ్య గారి మీద అభిమానంతో బాలయ్య గారు కూడా 1-2 ఇంటర్వ్యూలో ఈయన నా అభిమాని, నా డైరెక్టర్ అని చెప్పడం కూడా జరిగింది. వారికి కూడా మేము కృతజ్ఞత. బాలయ్య గారు ఫోన్ ఇంకా చేయలేదండి, బహుశా చేస్తారేమో, ఇంకా వారికి ఇంకా తెలిసి ఉండదేమో, ఎవరెవరు చెప్తారేమో, చేస్తారండి. అట్లేం లేదండి. వాళ్ళు మాకు మంచి చాలా మా బ్రదర్ మ్యారేజ్కి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. బాలకృష్ణ గారు అయితే 3 hours ఉన్నారు. కైకాల సత్యనారాయణ గారు కానీ, ఇంత ఇండస్ట్రీ మాకు ఏ రోజు కూడా మా కుటుంబానికి కానీ మా అన్నయ్యకి చాలా సపోర్టింగ్గా ఉన్నారండి. ఈవెన్ నిర్మాతలు కూడా మా అన్నయ్యని బాగా లైక్ చేశారు. అది వాళ్ళందరూ రుణపడి ఉంటామండి మేము. ఇండస్ట్రీలో మీ ఫ్యామిలీకి బాగా క్లోజ్ అంటే ఎవరండి? పోకూరి బాబురావు గారు మా బ్రదర్కి బాగా క్లోజ్ అండి, మాకు కూడా బాగా క్లోజ్ అండి. దాని తర్వాత వచ్చేసి ఇక మిగతా అందరూ, ఎస్పెషల్లీ మీడియాలో అన్నయ్య రవి గారు అని ఉంటారు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకైతే తెలియదండి. అన్నయ్య రవి గారు కూడా మాకు మా అన్నయ్యకి బాగా హెల్ప్ చేశారు. వారికి కూడా మేము ఆనంద్ ప్రసాద్ గారు అండి, 2 సినిమాలు తీశారండి. వి ఆనంద్ ప్రసాద్ గారు ప్రముఖ బిల్డర్ అండి. ఆయన బాగా పెద్ద ఆయన. మన బ్రహ్మరాంబ మల్లికార్జున థియేటర్ వారు కూడా మా అన్నయ్యతో ఒకసారి సినిమా ఫెయిల్ అయినా ఫస్ట్
డైరెక్టర్గా నిర్మాత ఆయనే అవకాశం ఇచ్చారు. ఆయన అవకాశం ఇచ్చి మళ్ళీ ఆ సినిమా అట్రఫ్లాప్ అయిన రెండోసారి గోపీచంద్ గారితో సౌఖ్యం అనే సినిమాతో ఆయన ముందుకు వచ్చి మా అన్నయ్యని రెండోసారి కూడా సినిమా తీశారు. ఆయనకు కూడా మా బ్రదర్ తరపున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. సాయిధరమ్ తేజ్ గారు కూడా ఫస్ట్ హిట్ మూవీ ఫస్ట్ పిల్లా మూవీ చేస్తుందండి. అంటే ఆయనకి టెక్నికల్గా రెండో ఫిలిం కానీ రిలీజింగ్ మట్టికి మొదటి సినిమానే. అంతకుముందు మన రే మూవీ షూటింగ్లో ఉండగా వైవిఎస్ చౌదరి గారి సినిమా ఉండగా మా బ్రదర్ సినిమా తర్వాత ఫాస్ట్గా అయ్యి రిలీజ్ అయింది. అందుకని మా బ్రదర్ ఈ సినిమాని మొదటి సినిమా అని చెప్పుకుంటారు అందరూ. సాయిధరమ్ తేజ్ గారికి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నామండి. చిరంజీవి గారి ఫ్యామిలీకి కూడా ఆ రోజున మాకు కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చి మొదటి అవకాశం వారి మేనల్లుడిని మా బ్రదర్కి ఇచ్చి మూవీ తీపిచ్చి మాకు మంచి పేరు, తద్వారా వారికి కూడా కొంచెం మంచి పేరు రావడం జరిగిందండి. అందుకు కూడా వారికి కూడా కృతజ్ఞత తెలుపు. అంటే ఫైనాన్షియల్గా ఏంటండి నేను ఉన్నానండి. అది ఫైనాన్షియల్గా అంటే అండి ప్రొడ్యూసర్గా ఉన్నారు, డైరెక్టర్గానే ఉన్నారండి. ప్రొడ్యూసర్ గారు లేరండి, డైరెక్టర్గానే ఉన్నారు. అంటే చిన్న చిన్న మధ్యలో ఇబ్బందులు ఉన్నా మా బోటి వాళ్ళం ఫ్రెండ్స్ అండి, మెయిన్ ఫ్రెండ్స్ బాగా. ఇప్పుడు గుంటూరు పెరుమాళ్ గారని మల్లేని చౌదరి, లక్ష్మయ్య చౌదరి కాలేజెస్ అని ఆయన కడుపులో పెట్టి చూసుకున్నారండి ఒక ఫ్రెండ్గా. ఎనీ టైము ప్రసాద్ గారని మన హౌసింగ్ బోర్డులో ఉంటారండి. మన ఇంకా చాలామంది ఉన్నారండి, ఇప్పుడు పేర్లు చెప్పలేకపోతున్నాను, సడన్గా గుర్తు రావట్లేదు. అందరు ఫ్రెండ్స్ హెల్ప్ చేసిన వాళ్ళేనండి. ఏ ఒక్కరు కూడా ఆయనకి ఎవరితో వివాదాలు లేవు, బాగా హెల్ప్ చేసినారు ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో కూడా అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అదే ఫ్యామిలీ, పిల్లలు, పాప ఉందండి, బీటెక్ చదువుతుంది. కొన్ని అన్యాయ కారణంలో భార్యతో విడాకులైంది కానీ పాప కలిసి ఉంటుందండి. 2 days బ్యాక్ కూడా పాప వచ్చి వెళ్ళింది, ఇప్పుడు కూడా వస్తుంది పాప. అంత్యక్రియల్లో కూడా పాప పాల్గొంటుందండి. ఏ ఇబ్బందులు లేవండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.